హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గురుమూర్తిని. ఇవాళ మీకు ఏటీ వెహికల్ లో పికప్ ఎక్సలేటర్ అవుతుంది, బండి రేజ్ అవుతుంది, బండి పికప్ లేదని కస్టమర్ జనరల్ కంప్లైంట్ చేస్తారు కదా. దాని గురించి మీకు ఇన్ఫర్మేషన్ ఎన్నికి వచ్చిన అసలు ఆ ప్రాబ్లం జనరల్గా ఎందుకు వస్తా అంటే చాలా వరకు తెలియక కీ ఆన్ చేసి మనకు ఏటీ ఇది ఏదైతే షిఫ్టర్ ఉందో షిఫ్టర్ ఆ మూమెంట్ చేస్తుంటారు, పీ నుంచి ఆర్ నుంచి ఎన్, డి నుంచి ఇట్లా ఆపరేట్ చేస్తుంటారు. దాని ద్వారా మనకు దాని నుంచి వచ్చే కమ్యూనికేషన్ అనేది అవుట్ అయిపోతుంది. అట్లా చేయొద్దు. అట్లా చేయడం వల్ల మనకి కంప్లైంట్ అనేది వస్తుంది. సో ఆ కంప్లైంట్ ఎలా సాల్వ్ చేయాలో నేను మీకు చెప్తాను. ఇది ఏటీ వెహికల్ది ఏటీ ట్రాన్స్మిషన్ లెర్నింగ్ చేయాలి ఫ్రెండ్స్. ఆ లెర్నింగ్ చేయడం వల్ల మనకు ఆ ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది. అది స్మార్ట్ జీడిఎస్ స్మార్ట్ ఎలా పెట్టి ఎలా ప్రాసెస్ ఉంటుందో నేను మీకు చూపిస్తాను. జీడిఎస్ స్మార్ట్ పెట్టి వీసీఐ కనెక్ట్ చేసిన తర్వాత మనకు ఎస్డబ్ల్యూ మేనేజ్మెంట్ ఉంది కదా ఫ్రెండ్స్, ఇది వత్తాలి. ఇది వచ్చిన తర్వాత ఇలా ఆప్షన్స్ వచ్చిన తర్వాత ఏటీ ఆటోమేటిక్ ట్రాన్సాక్షన్ అని వచ్చింది కదా ఫ్రెండ్స్, ఇది క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత రీసెట్టింగ్ ఆటో అడాప్టివ్ వాల్స్ వచ్చింది కదా, ఈ ఆప్షన్ ఎంచుకోవాలి. ఎంచుకున్న తర్వాత దీంట్లో కండిషన్స్ ఏం చెప్తున్నాయి, ఇంజన్ ఆఫ్, ఇగ్నిషన్ స్విచ్ ఆన్, షిఫ్ట్ లివర్ పీ. సో మనకి ఇగ్నిషన్ ఆన్లో ఉంచిన, షిఫ్ట్ లివర్ పీలు ఉంచిన, ఇంజన్ ఆఫ్ కండిషన్లో ఉంది. సో తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే రన్. ఓకే, this function is for resetting the adapt valves from the used auto TA win. ఇది రిప్లేసెంటింగ్ అంటే దీన్ని రీసెట్ అవుతారు ఫ్రెండ్స్. ఇక్కడ కండిషన్స్ ఏమున్నాయో చూసుకోవాలి. మళ్ళీ కండిషన్ చూసుకుంటే ఇగ్నిషన్ కీ ఆన్, ట్రాన్సాక్షన్ రేంజ్ పీ, వెహికల్ స్పీడ్ ఈజ్ 0, వెహికల్ ఇంజన్ ఆఫ్ ఉంది కాబట్టి 0నే ఉంటుంది. రీసెట్ కొట్టేసాలి డైరెక్ట్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ టర్న్ ఆఫ్ ఇగ్నిషన్ 5 seconds దెన్ ఆన్, కీప్ ఓకే బటన్. ఇగ్నిషన్ ఆఫ్ చేయాలి. 1 2 3 4 5 seconds అయిపోయింది. దెన్ ఆన్ ఉంది కదా, ఇగ్నిషన్ ఆన్. ఓకే, కంప్లీట్. ఇది రీసెట్టింగ్ అయిపోయింది ఫ్రెండ్స్. తర్వాత మళ్ళీ సెకండ్ ఆప్షన్ ఉంది కదా, ఏటీ అడాప్ట్ మోడ్ అని ఉంది కదా, అది వత్తాలి. అది వెహికల్ రన్నింగ్లో చేయాలి. నేను చేస్తాను. సెకండ్ ఆప్షన్లోకి వచ్చినాం కదా ఫ్రెండ్స్. సో దీంట్లో కండిషన్స్ ఏవైతే ఉన్నాయో అవి చదువుకున్న తర్వాత ఈ ఆప్షన్ వచ్చిన తర్వాత రన్ కొట్టండి. ఓకే, వెహికల్ ఆల్రెడీ నేను రన్ చేసి ఇప్పుడు వెహికల్ స్టార్ట్ చేసి ఈ ప్రాసెస్ అనేది అడాప్ట్ వాల్ మోడ్ అనేది ఆపరేట్ చేయాలి మనం. ఆప్షన్స్ ఇట్లా వస్తుంది. ఈ ఇమేజ్ వచ్చిన తర్వాత మనం రెడీ అని వచ్చిన తర్వాత రన్ కొట్టాలి. ఇక్కడ ఇఫ్ ద రన్ బటన్ ఈజ్ ప్రాసెస్ లెర్నింగ్ విల్ స్టార్ట్. ఓకేనా, దీన్ని ఇట్లా మళ్ళీ రన్ బటన్ వచ్చేసేయాలి. మళ్ళీ రన్. ఇప్పుడు వెహికల్ని రన్ చేయాలి. ఇట్లా గేర్ల డీల్ వేసుకొని ఫస్ట్ గేర్ ఇట్లా ఫస్ట్ టైం అవుట్ ఆఫ్ 5 minutes 5 times అని ఉంది కదా, ఇట్లా వెహికల్ని రన్ చేయాలి. మనకు వెహికల్ రన్ అవుతుంటే ఆటోమేటిక్ మనకి ఇట్లా వస్తుంది, ఫస్ట్ లెర్నింగ్ కంప్లీట్. ఇట్లా 5 times చేయాలి. ఫస్ట్ టైం లెర్నింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకు ఇట్లా వస్తుంది ఫ్రెండ్స్, 1 time కంప్లీట్ అవుట్ ఆఫ్ 5 times అని ఉంది కదా, ఒక 1 time కంప్లీట్ అయితే అయిపోయింది. ఓకేనా, దెన్ మళ్ళీ 1 ఓకే కొట్టి నెక్స్ట్ ప్రాసెస్ ఫాలో కావాలి. ఇప్పుడు చూడండి, నెక్స్ట్ సెకండ్ ప్రాసెస్ ఇది. ఫస్ట్ లెవెల్ కంప్లీట్ అయిపోయింది, సెకండ్ టైం ఇట్లా కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి, ఇది మీకు నేను కండిషన్స్ ఇట్లా నేను ఇంకా చెప్తాను మీకు. ఈ ఈ ప్రాసెస్ కావాలంటే నాకు ఇంకా టైం పడుతుంది. సో నాకు టైం లేదు, అందుకని ఇది మీకు ఇన్ఫార్మ్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ మనకు ఇక్కడ ఏదైతే ఇది ఉంది కదా మనకు ఎక్సలేటర్ పర్సెంటేజ్ అనమాట. ఇది ఇగో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఏపీఎస్ అనేది పర్సెంటేజ్ చూపిస్తారు కదా, 10 to 20% ఉంది కదా. ఇక్కడ మనకి ఎక్సలేటర్ పర్సెంట్ 10 to 20 మెయింటైన్ చేసుకుంటా వెహికల్ని డ్రైవ్ చేయాలి. వెహికల్ డ్రైవ్ చేస్తుంటే ఆటోమేటిక్ మనకు ఈ లెవెల్స్ అనేది చేంజ్ అయ్యి మనకు లెర్నింగ్ అనేది కంప్లీట్ అవుతుంది. ఈ ప్రాసెస్ మీరు ఫాలో కావండి. కేవలం ఇది చూడండి, ఇక్కడ మనకి ఇవన్నీ నార్మల్గా ఉన్నాయి మనకు.
ఇది ఒక లెవెల్ చెక్ చేసుకుంటే మనం 10 to 20% మనం ఇక్కడ లెవెల్ మెయింటైన్ చేసాం అనుకో ఈ లెర్నింగ్ అనేది అయిపోతుంది. ఇప్పుడు థర్డ్ టైం లెర్నింగ్ అనమాట. ఫస్ట్ సెకండ్ ఆల్రెడీ అయిపోయింది మనకు, ఇది థర్డ్ టైం లెర్నింగ్. థర్డ్ టైం లెర్న్ చేయాలంటే కొంచెం వెహికల్ స్పీడ్ ఉండాలి, నాకు టైం లేదు అట్లా అని. ఇట్లాంటి ప్రాసెస్ మీరు చేసేయండి, ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోతుంది అంతే. ఇంకా లెర్నింగ్ లాస్ట్ 5 నెంబర్ ఉంది కదా, ఆ లెర్నింగ్ చేసిరంటే కంప్లీట్ అయిపోతుంది అంతే. మనకి ఏటీ వెహికల్ లెర్నింగ్ ప్రాబ్లం అనేది ఇది కంప్లీట్ చేసేస్తే, ఈ ప్రాసెస్ కంప్లీట్ చేసేస్తే మనకు ఈ ఏటీ లెర్నింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఇది ప్రాబ్లంకి, ఆ ప్రాబ్లం ఇచ్చిన ప్రాబ్లంకి సొల్యూషన్. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.